ఇందాకటి నుంచి నేనేం ఆలోచిస్తున్నానంటే ఆ ఆఖరి 5 నిమిషాల్లో అయినా పద్మ గారు నాకేమైనా మిగులుస్తారా అని. ఆ నాని గారు చెప్పినట్టుగా అంటే భూమి అనేది ఈ నవలలో నేపథ్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు వస్తుంటుంది, వెళ్తూ ఉంటుంది. భూమికి సంబంధించినటువంటి విషయాలు అక్కడక్కడ వస్తూ ఉంటాయి. అది ఆ నేపథ్యం అది ఆ ప్రస్తావనలో అవగాహన లేకపోతే మామూలు సాధారణ పాఠకులు ఆ రెఫరెన్స్ ఇబ్బంది అవుతుంది. రెండవది, ఈ పుస్తకం మీద సమీక్ష అని నేను అన్నాను, కానీ ఈ పుస్తకం సందర్భంలో మనం కలుసుకున్న సందర్భంలో దీన్ని ఒక అవకాశంగా తీసుకొని భూమికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. అదే సమయంలో నవలలో చేసినటువంటి ప్రస్తావనలు దాటిపోకుండా. మీకు ఒక చిన్న వీడియో క్లిప్ వినిపిస్తాను. ఈ మైక్లో ట్రై చేద్దాం. సారీ, ఆడియో వినపడుతుందా మీకు? ఈ అబ్బాయి లేడా? ఈ అబ్బాయి లేడా ఇక్కడ ఈ మైక్ పెట్టడానికి? అవదా? రైట్, ఓకే. ఇది ఒక సినిమాలో ఒక రైతు కుమార్తె, రైతు భార్య మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ. తల్లి తండ్రి ఇద్దరు అమ్మాయి పెళ్లి విషయం ప్రస్తావిస్తే, నేను పెళ్లి చేసుకోను అంటే, నేను రైతు సంఘంలో పనిచేస్తాను. ఏం ఆడవాళ్ళు రైతు సంఘంలో పని చేయకూడదా నాన్న? ఎందుకు చేయకూడదమ్మా? నువ్వు మీ అమ్మ కూడా చెయ్యొచ్చు. మన రైతు సంఘం తరఫున ఎలక్షన్లో నిలబడుతున్నారు కాబట్టి మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి, అది కూడా మీరు చేయొచ్చు అని చెప్తారు. ఇందుకు చెప్పిన పాత్రల్లో అమ్మాయి పాత్ర టంగుటూరి సూర్యకుమారి గారు, తండ్రి పాత్ర రంగస్థలానికి ఆధునిక స్టైల్ తీసుకొచ్చారని చెప్తున్నది బళ్ళారి రాఘవాచారి గారు. మీకు నేను వినిపించడానికి ప్రయత్నం చేసిన క్లిప్పు 1939లో సినిమా తీసి నిషేధానికి గురై స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసినటువంటి ఫిలిం. పెడదామా? సో ఇందులో ఎలక్షన్స్ లో 2 ఉపన్యాసాలు ఉంటాయి. ఒక ఉపన్యాసం జమీందారు గారి అభ్యర్థులని సమర్థిస్తూ, జమీందారుతో పాటు పనిచేసేటువంటి తాబేదారులు వాళ్ళ ఉపన్యాసం ఉంటుంది. రెండవదేమో ఎన్నికల్లో జమీందారి ప్రతినిధికి వ్యతిరేకంగా పోటీకి దిగిన రైతు ప్రతినిధి యొక్క ఉపన్యాసం ఉంటుంది. యాక్చువల్గా ఆ ఉపన్యాసం కూడా ఆడియో క్లిప్ తెచ్చాను నేను. ట్రై చేస్తావా? జమీందారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్రమంగా అన్యాయంగా ఎంతకు రైతుల దగ్గర ఉండుతున్నాడు. అడవులు, దొంగలు, ఓరమోకలు, గ్రామ సంఘాలు అన్ని ఆక్రమించుకొని రైతులు లేకుండా చేస్తున్నాడు. వినండి, ఎంతకాలం కోరుకునే దృష్టికి బయట మార్గంలో రాత్రికి ఇస్తా మట్టి మందు గంటలో ఎత్తి చేసిన రైతులుగా భరిస్తుంది. రైతుల వైపు సంస్థలుగా సహించలేదు. ఈ గ్రామాన్ని పరిగణించడానికి రైతాంగం పూర్వకం. ఈ తమిళనాడు సంస్థలుగా రూపనామానికి మేము శాసనసభలో ప్రవేశిస్తున్నాం. జమీందారు నందంలో ప్రయోజనం లేదు, మాటికి లేదు. జమీందారు పరివర్తనానికి ప్రయత్నించేందుకు రైతు
సో మిమ్మల్ని అందరినీ ఒకసారి 2026 సంవత్సరం నుంచి వెనక్కి తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో నేనున్నాను. ఎందుకోసం అని అంటే ఈ నవల మీద నువ్వు మాట్లాడు అని అన్నప్పుడు నవల గురించి నన్ను ఎందుకు మాట్లాడమంటున్నారు నాని గారు అని అనుకున్నాను. పుస్తకం చేతికి ఇచ్చాక చదవడం మొదలెట్టిన తర్వాత ఎందుకు మాట్లాడడానికి పిలిచారో కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. నేను ఎప్పుడైతే భూమికి సంబంధించిన విషయాలు ఇందులో ప్రస్తావనకు వస్తున్నాయో ఇందులో 3 ఇంపార్టెంట్ అయినటువంటి రెఫరెన్స్ పాయింట్స్. ఒకటి క్యారెక్టర్స్, అందులో ఆవిడ పద్మ గారు ప్రస్తావించారు. భీమశంకరం ఆయన అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబం, నారాయణరావు అతని కొడుకు మధ్యస్థులో చనిపోతాడు అతని కుటుంబం, నవల ఒక 75% వెళ్ళిన తర్వాత ఎంటర్ అయిన అబ్బాయి బాబు. ఇవి మెయిన్ ఫోకల్ పాయింట్స్. సెకండ్ లేయర్లో శాంత సత్యం మాస్టర్ గారు ఆ క్యారెక్టర్స్ గురించి ఆవిడ చెప్పారు కాబట్టి మళ్ళీ మనం ప్రస్తావించుకోక్కర్లేదు. బట్ దీస్ ఆర్ ది మెయిన్ ఫోకల్ పాయింట్స్ మొత్తం నవల స్టాండ్ అయి ఉండడం అని దాని ఐడియాలజీ. సెకండ్ రెఫరల్ పాయింట్ ఏరియా, ఎక్కడ ఇదంతా జరుగుతుంది. అయితే నేను దాన్ని వెంటనే గుర్తుపట్టాను. అది శంఖవరం, ప్రతిపాడు, జగ్గంపేట, కిర్లంపూడి, కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, మధ్యలో మా ఊరు అనకాపల్లి, ఆ రెండింటికి మధ్యలో తుని, కొద్దిగా అటు వెళ్తే సీతంపేట. ఇవి జియోగ్రాఫికల్ రెఫరల్ పాయింట్స్. అయితే నాకున్న అనుభవం నుంచి ఈ ఏరియాలో ఇది జరుగుతుంది. రెండోదేమో కొద్ది సౌండ్ తగ్గిస్తాము. రెండవది ఆ పర్టికులర్ విలేజ్ ఎక్కడైతే ఈ డ్రామా జరుగుతుందో దాని గురించి మొదట్లోనే చెప్పేశారు. అది మనం కొద్దిగా డిస్కస్ చేయవలసిన విషయం. ఇది మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఒక జాతీయ రహదారి ఒరిస్సా నుంచి మొదలై ఇచ్చాపురం దగ్గర ఆంధ్రాలో ఎంటర్ అయి నెల్లూరు దగ్గర తడలో అది తమిళనాడులోకి వెళ్తుంది. అయితే ఆ లైన్ ఇక్కడ లేదు, కానీ మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. సో కాంపోజిట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అలా వెళ్ళిపోతుంది. ఈ జిల్లాలు ఉత్తరాంధ్రలో ఒక భాగం. దెన్ మనం ఆ పార్ట్కి వద్దాం. ఈ రేఖను మనం తీసుకుంటే ఆ జాతీయ రహదారి నెంబర్ 16 ఒక రేఖగా భావిస్తే మీరు అక్కడి నుంచి కిందకు వస్తే మీరు సముద్ర ప్రాంతానికి చేరుకుంటారు, అంటే మత్స్యకారుల గ్రామాలకు వస్తారు. ఆ లైన్ నుంచి మీరు పైకి వెళ్తున్న కొద్దీ అప్లాండ్ ఏరియాస్, డ్రై విలేజెస్, డ్రై ల్యాండ్ ఏరియాస్కి స్లోగా మీరు ఆదివాసీ ప్రాంతాల్లోకి ఎంటర్ అవుతారు. సో మన ఈ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేకత ఏంటంటే ఆ చివర కొండల్లో ఆదివాసీలు, ఈ చివర సముద్రంలో మత్స్యకారులు, మధ్యలో మనం ఉంటాం. సో ఈ విలేజ్ ఎక్కడుంది? ఈ విలేజ్ ఎక్కడుంది అని అంటే సరిగ్గా ఈ పైకి వెళ్తున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారి 16కి పైకి వెళ్తున్న కొద్దీ మన్య ప్రాంతంలోకి అడుగు పెడతాము ఇక అన్న ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది ఈ విలేజ్. అంటే అది డ్రై ల్యాండ్ జోన్లో ఉంటుంది. దానికి వెనకాతల ఆదివాసీ మన్య ప్రాంతం ఉంటుంది, కింద మిగిలిన మైదాన ప్రాంతాలు ఉంటాయి. సో బేసిక్గా భూములు డెల్టా ఏరియా లాంటి భూములు ఏమి కావు, ప్రధానంగా మెట్టు భూములు, మెట్టు వ్యవసాయం. అది మనకు ఒకటి అర్థం అవుతుంది. అంతవరకు ఆ రిఫరెన్స్ వెంటనే వచ్చేస్తుంది. కానీ అందులో భూమికి సంబంధించినటువంటి ప్రస్తావనలు, అందులో ఉపయోగిస్తున్నటువంటి పదాలు చూసినప్పుడు
టైం ఫ్రేమ్ ఏమిటి? ఇది నాకు వచ్చిన అనుమానం. అంటే ఏ టైంకి ఇది జరుగుతుంది, ఎప్పుడు మొదలవుతుంది అని, ఇదిగా కాదని ఇంకొక రెఫరెన్స్ వస్తూ ఉంటుంది. కానీ అలా వెళ్ళగా ఈ నవల 2 భాగాలు. అందులో మొదటి భాగానికి భూమి ఎవరిదని పేరు పెట్టారు. మొదటి పుస్తకం అని దానికి భూమి ఎవరిదని అన్నారు. రెండో దానికేమో రెండో పుస్తకం అని పెట్టారు. ఆ చివరికి వస్తున్నప్పుడు 104వ పేజీ దగ్గర టైంను పట్టుకోవడానికి ఒక చిన్న హింట్ లాంటిది దొరికిందని నాకు అనిపించింది. అంటే వేరే సందర్భంగా ఆవిడ ఆ విషయాన్ని ప్రస్తావించారు. అదేంటంటే లవకుశల సినిమా ఎన్టీ రామారావు గారు, అంజలీదేవి నటించినటువంటి లవకుశల సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన సినిమాకి వాళ్ళు వెళ్తారు, వెళ్ళి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత దిద్దులు ఇక మేడం దాని గురించి చెప్పారు. అప్పుడు నేను వెంటనే ఇంటర్నెట్లోకి వెళ్ళి లవకుశ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది చూశాను. చూస్తే అది 1963 మార్చి 29ని రిలీజ్ అయింది. అంటే ఆ వారం రోజుల లోపల వాళ్ళు ఏదో సినిమాకి వెళ్ళి ఉంటారు. అంటే కథాకాలానికి ఒక టైం రిఫరెన్స్ ఏమొస్తుంది అని అంటే 1963 అనే రిఫరెన్స్ వస్తుంది. రెండోది, అప్పుడే స్టార్ట్ అవ్వలేదు కదా, అంతకు ముందు నుంచి కథ మొదలవుతుంది కాబట్టి దానికి ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు కలుపుకుంటే ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి స్టోరీ లైన్ లో ఆయన గ్రామము, వ్యవసాయము, భూమి సంబంధాలని ప్రస్తావిస్తున్నారు. దానికి రిలేటెడ్ చట్టాలకు సంబంధించిన విషయాలని కానీ, రెవెన్యూ పరిభాష కానీ ఉపయోగిస్తున్నారు అని అర్థం చేసుకునే ప్రయత్నం ఒకటి నేను చేశాను. తర్వాత ఆయన రెండో పుస్తకంలోకి వచ్చాక మాత్రము క్లియర్ గా ఇయర్స్ మెన్షన్ చేయడం మనకి కనిపిస్తుంది. అంటే అంత శ్రమ పడవలసిన అవసరం లేదనమాట. అప్పుడు మనము సపోజ్ అందులో ఇప్పుడు మీరు విన్నారు కదా, ఈ జమీందారీ గ్రామంలో రైతు నాయకుడు ఒక ఉపన్యాసం విన్నారు కదా. దెన్ ఈ ల్యాండ్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, టైం బ్యాక్గ్రౌండ్కి ఒక రిఫరల్ పాయింట్ లవకుశ సినిమా దొరికింది. కానీ ఈ ల్యాండ్ హిస్టరీ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ టైం ఫ్రేమ్ ఏమిటి అన్నప్పుడు కూడా ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అగైన్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూడండి. ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో మనం భాగంగా ఉన్నాం. తర్వాత కర్నూలు రాజధానిగా ఈ రాష్ట్రంగా ఏర్పడ్డాం. తర్వాత హైదరాబాద్ రాజధానికి ఉమ్మడి అయ్యాం, మళ్ళీ వెనక్కి వచ్చాం. కానీ ఇందులో భూములకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడు స్థూలంగా చెప్తున్నాను, జనరల్లీ స్పీకింగ్, ఈ ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతంలో రైతువారీ విధానం అమలైంది. కొద్దిగా మీరు సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయాలని కోరుతున్నాను, ఎందుకంటే డిస్టర్బ్ అయిపోతాను. రైతువారీ విధాన పద్ధతి అమలయ్యింది. రెండవది, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో జమీందారీ విధానము, తర్వాత ఇనాందారీ విధానాలు, ఈ రెండు ఉన్నాయి. అంటే కథాకాలం చర్చ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా మన దగ్గర ఉన్న ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్ 3 టైప్స్. ఒకటి జమీందారీ శిస్తు విధానం, 2 రైతువారీ శిస్తు విధానం, 3వదేమో ఇనామ్స్. ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ అంటే ఏమిటి? దానికి చెన్నమనేని రాజేశ్వరరావు గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో ఒక వర్క్షాప్ వచ్చారు. అప్పటికి ఇంకా ఆయన ఎర్రకండుతోనే ఉన్నారు. వచ్చినప్పుడు ఆయన ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్ అనే దాన్ని మేము తెలుగులో భూమి అమరిక విధానము అంటున్నాం అన్నారు. ఏమిటి అమరిక? అమరిక అంటే ఒక పద్ధతి. ఈ పద్ధతుల్లో ఉన్నటువంటి మూల అంశాలు ఏమిటంటే, ఒకటి, భూమి మీద జరుగుతున్న వ్యవసాయక సంబంధాల్లో భూమి హక్కులు, వాటికి సంబంధించి రైతులు, ఆ గ్రామం ప్రజల మధ్యలో ఉండే రిలేషన్స్. రెండోది, భూమికి స్టేట్ కి, రాజ్యానికి ఉండేటువంటి రిలేషన్స్ ఒక దగ్గరికి తెస్తే అవి ఒక పర్టికులర్ పద్ధతుల్లో ఉంటే దాన్ని టెన్యూర్ అని అంటున్నాము. సో ఎస్టేట్స్ అనేది ఒక టెన్యూరల్ సిస్టము, ఇనామ్స్ అనేది ఒక టెన్యూరల్ సిస్టము, రైతువారీ అనేది ఒక టెన్యూరల్ సిస్టమ్. క్లియర్? అయితే చిన్న తేడా కూడా మరి చెప్పాలి. చెప్పకపోతే తెలిసిన వాళ్ళకి బాగానే ఉంటుంది, తెలియకపోతే గందరగోళంగా ఉంటుంది.
దాన్ని కట్టే కొట్టే తెచ్చే అని 3 మాటల్లో చెప్పేస్తాను. జమీందారీ విధానం అంటే గ్రామంలో రైతులందరూ వ్యవసాయం చేస్తారు, కానీ వాళ్ళు ఎవరు హక్కుదారులు కారు. జమీందారు ఆ భూముల మీద వ్యవసాయం చేస్తున్న వారి దగ్గర శిస్తు వసూలు చేస్తాడు, గవర్నమెంట్ కడతాడు. అయితే అక్కడ క్వశ్చన్ ఉంది, అది కూడా పుస్తకంలో ఆయన లేవదీశారు. ఏంటనంటే ఆ శిస్తు వసూలు చేసే పద్ధతి అధికారం ఉంది కదా, అది ఎలాంటిది? ఆ భూమి అంతటికి అతను ప్రైవేట్ ఓనర్ అయ్యి ఉండి, అంటే తనే ఆ భూమికి హక్కుదారు పట్టాదారు అయ్యి ఉండి తన భూమిలో వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే శిస్తు వసూలు చేయడమా, లేదా ఆ భూమిలో వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా శిస్తు వసూలు చేసి ఇవ్వడమా? ఏమిటి అందులో? అంటే ఇవాళ మనం 5 ఎకరాలకి నేను పట్టాదారుని, నాకు పాస్ పుస్తకం ఉందని అంటున్నారు కదా, అప్పుడు 1000 ఎకరాలకి అలాంటి స్వభావం కలిగిన హక్కుదారా జమీందారు? అతను అమ్మే వచ్చా? లేదా అసలు అలాంటి హక్కు లేదు, కానీ శిస్తు మాత్రమే వసూలు చేసి ప్రభుత్వాన్ని కట్టాలి. ఆ సర్వీస్ ఇస్తున్నందుకు కొన్ని భూములు అతను దున్నుకుంటాడు, కొంత ఆదాయం అతను పొందుతాడా? ఈ ప్రశ్న ఉంది. కానీ ఆ ప్రశ్నలోకి ఇప్పుడు వెళ్తే మనకి చాలా సమయం అవుతుంది కాబట్టి, కానీ స్థూలంగా అయితే ఇది జమీందారు శిస్తు వసూలు చేస్తాడు, ప్రభుత్వానికి కడతాడు. ఇక్కడ ప్రభుత్వం తన వాటా తీసుకుంటుంది, జమీందారు తన వాటా వేసుకుంటాడు. జమీందారు దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ సొంత సిబ్బంది ఉంటారు, వాళ్ళ కమిషన్లు ఉంటాయి. అంటే రైతు ఇంతమందిని పోషించాలి. రైతువారీ విధానంలో అలా కాదు. రైతువారీ విధానం అంటే ఇవాళ ఏ విధానం ఉంది? అదే విధానం. అంటే నేరుగా ప్రభుత్వము తన రెవెన్యూ ఉద్యోగులతో కరణాలు కానీ XYZ కానీ శిస్తు వసూలు చేసుకుంటుంది. ఇందులో ఎవరు లేరు? జమీందారు లేడు, జమీందారు తాలూకు సిబ్బంది లేరు. అంటే 2 ఆదాయాలు అయితే గవర్నమెంట్కైనా మిగులుతాయి, లేదా రైతుకైనా మిగులుతాయి. ఇనాంలో కూడా సింపుల్. ఈ భూమి అంతటికి ఇనాందారు హక్కుదారు. ఇనాందారుడి తాలూకా భూములు సాగు చేస్తున్న వాళ్ళు కౌలుదారులు. వాళ్ళ దగ్గర అతను శిస్తు తీసుకుంటాడు. ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటనంటే, ఈ గ్రామము ఈ నవల్లో తీసుకున్నటువంటి ఆ మెయిన్ విలేజ్ ఏదైతే ఉందో అది ఇన్ ప్రిన్సిపల్ ఏమనుకున్నాము, దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలో జమీందారీ విధానం ఉంది, రాయలసీమలో మాత్రము రైతువారీ విధానం ఉందన్నాను కదా. ఆ నోషన్తో చూడడం మొదలెట్టాక కథనంలో వస్తుంది, అందరికి లేదనమాట. ఎందుకోసం అంటే ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్. జమీందారీ గ్రామంలో శిస్తు వసూలు చేస్తున్న జమీందారికి, కడుతూ వ్యవసాయం చేస్తున్నటువంటి శూద్ర వ్యవసాయ కులాలకి మధ్య బేసిక్ కాన్ఫ్లిక్ట్ అక్కడ. అదే మీరు ఆ వాయిస్లో మీరు విన్నారు. అప్పుడు అది ఏమిటి సెట్ కావట్లేదు అన్నాక అసలు విషయము 2వ పుస్తకంలో బయటపడింది. అంటే ఆ విలేజ్ జమీందారీ గ్రామం కాదు, ఆ గ్రామము ఇనాం గ్రామం కాదు, ఆ గ్రామం రైతువారీ గ్రామం. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వస్తుంది, ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతంలో రైతువారీ విధానము, ఉత్తర దక్షిణ కోస్తాల్లో ఇనాందారీ జమీందారీ విధానం ఉందన్నాడు కదా. మరి ఈ మధ్యలో తూర్పుగోదావరి జిల్లాలో మన్య ప్రాంతానికి దగ్గరలో డ్రైలాండ్ అప్లాండ్ ఏరియాస్ లో రైతువారీ గ్రామం ఎలా వచ్చింది? దానికి జవాబు, రైతువారీ జమీందారీ ప్రాంతాల్లో రైతుల హక్కుల కోసం పనిచేసినటువంటి మందేశ్వర శర్మ గారు రాజమండ్రి నుంచి పబ్లిష్ చేసిన పుస్తకంలో ఉంది. అది మీకు చూపించడానికి తెచ్చాను. అది 1933లో పబ్లిష్ చేశారు. ఇది మళ్ళీ నేను రెఫరెన్స్ తో తీస్తే అందులో దొరికినటువంటి డేటా మన ప్రాంతాల్లో కూడా రైతువారీ గ్రామాలు ఉన్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ గా సర్వే సెటిల్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి శిస్తు వసూలు చేశారు. అంటే ఉత్తరాంధ్ర అంతా జమీందారీ కాదు, దక్షిణ కోస్తా అంతా జమీందారీ కాదు, అట్ ది సేమ్ టైం రాయలసీమ అంతా కూడా రైతువారీ కాదు. దాని హిస్టారికల్ రీజన్స్ ఏమిటి? ఉదాహరణకి ఇవాళ అనకాపల్లి జిల్లాగా ఉంది, ఒకప్పుడు కాంపోజిట్ విశాఖపట్నం జిల్లాలో ఉన్నాం కదా. నర్సీపట్నం, యలమంచిలి 2 తాలూకాలు రైతువారీ తాలూకాలు. చాలా కాలం వరకు నాకు కూడా తెలియదు. నేను ఒక అడ్డసారం అనే గ్రామానికి వెళ్ళినప్పుడు పేరడంగ లేదని అంటే పేరడంగ ఇక్కడ లేదన్నారు. మరి ఏముందంటే డైగ్లాట్ ఉందన్నారు. డైగ్లాట్ అంటే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన రిజిస్టర్. అది డైగ్లాట్ ఇక్కడ ఎందుకు ఉంటుందంటే జమీందారీ విలేజ్ కాదు, పూర్వం నర్సీపట్నం తాలూకా. నర్సీపట్నం, యలమంచిలి 2
తమ డైరెక్ట్ కంట్రోల్ ఎందుకు పెట్టుకున్నారు? స్ట్రాటజికల్ ఇష్యూ. నర్సీపట్నం అనేది ఏజెన్సీ మొత్తానికి ముఖద్వారం కాబట్టి వాళ్ళు నేరుగా తమ కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నారు. యలమంచిలి తాలూకా శీషోర్ మొత్తాన్ని దాని కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టుకోవాలి అనుకున్నారు. అందుచేత వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజికల్ లొకేషన్స్ ఆధారంగా వాళ్ళు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాలు జమీందారీకి ఇచ్చేయలేదు. అలా చూసినప్పుడు మందేశ్వర శర్మ గారు 1910లో ఆ రోజు దొరికినటువంటి స్టాటిస్టిక్స్ ఆధారంగా, నేను చెప్తుంది ఒక్క విశాఖపట్నం జిల్లా, గవర్నమెంట్ విలేజెస్ అంటే రైతువారి గ్రామాలు 792, ఇనాం గ్రామాలు 857, జమీందారీ గ్రామాలు 12,052. ఎందుకు 780 గ్రామాలు తమ డైరెక్ట్ కంట్రోల్లో పెట్టుకున్నారంటే ఆ రోజుకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు, పొలిటికల్ రీజన్స్ నుంచి వాళ్ళు నేరుగా తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. అలాంటి ఒక గ్రామం ఇందులో కథా వస్తువు. అందుకోసమే ఎన్ని పేజీలు చదువుతున్నా అక్కడ జమీందారీ అనే మాట మనకి కనబడకపోవడానికి కారణం రెండో భాగంలోకి వచ్చాక అప్పుడు అయితే ఇది రైతువారీ విలేజ్ కాబట్టి, రైతువారీ విలేజ్ కాదనుకోండి, ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్ అంటే మనం మార్క్సిస్ట్ అధ్యయన వేదిక కదా. వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్ ఇన్ ఏ జమీందారీ విలేజ్? గవర్నమెంట్ ఏజెంట్ గా ఉన్నటువంటి జమీందారికి ఆ భూముల్ని సాగు చేసినటువంటి రైతులకి ఉన్నటువంటిది ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్. రెండోది, ప్రధానంగా అందులో వ్యవసాయం చేసేటువంటి శూద్ర కులాల వారు ఎవరైతే ఉన్నారో వారికి, ఆ తర్వాత శిస్తు వసూలు చేయడానికి జమీందారుగా ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, కాపు ఎవరైనా కావచ్చు, వాడికి ఉండేది ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్. రైతు బిడ్డ సినిమాల్లో మనం అది చూస్తాం. ఇనాం సెటిల్మెంట్ విలేజ్ లో ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్ ఏమిటి? ఇనాందారుడి దగ్గర సాగులో ఉన్నటువంటి కౌలుదారుడికి, ఇనాందారుడికి మధ్యలో ఉన్నది ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్. దాని రైతువారీ విలేజ్ లో ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్ ఏమిటి అంటే, ఒకసారి నవల మనం పక్కన పెడదాం. మనం ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్ ఏంటంటే స్టేట్ కి రైతుకి మధ్యలో. ఎందుకోసం? మందేశ్వర శర్మ గారు మా గ్రామాలన్నింటినీ కూడా రైతువారీ గ్రామాలుగా మార్చండి అనే ప్రధానమైనటువంటి ఎజెండాతో వాళ్ళు ఉద్యమం చేశారు, లిటరేచర్ ప్రొడ్యూస్ చేశారు. సో వాళ్ళు ఒక లెక్క ఇచ్చారు. రైతువారీ భూమి శిస్తు సేమ్ ఒకేలాంటి భూమి 5 రూపాయలు అయితే, జమీందారీ ప్రాంతాల్లో మేము 11 రూపాయలు కడుతున్నాం. ఎందుకు 11 రూపాయలు అంటే జమీందారీ కమిషన్, కర్ణం గారి కమిషన్, ఈ కమిషన్ ఇవన్నీ కలిపి. అందుకోసం మమ్మల్ని రైతువారీగా మారిస్తే మేము 5 రూపాయలకు వస్తాం. అది మెయిన్ డిమాండ్. అందుకే జమీందారీలు రద్దు కావాలని వారు కోరుకున్నారు. నవల్లో కూడా టంగుటూరు ప్రకాశం పంతులుతో వేసినటువంటి ఎస్టేట్ కమిటీకి రిపోర్ట్ గురించి, దాని గురించి మనకి చర్చకి వస్తుంది. కానీ రైతువారీ విలేజ్ లో ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్ బయటికి కనిపించేది ఏంటనంటే, అప్పటికే వాళ్ళని ప్రభుత్వం రైతులుగా గుర్తించేసింది. ఇవాళ పట్టా హక్కులు ఎలాంటిదైతే ఇచ్చిందో అలా 10-1 రికార్డులో వాళ్ళని పట్టాలుగా గుర్తించింది. వాళ్ళు అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టొచ్చు, తనఖా పెట్టొచ్చు, మార్పిడి చేసుకోవచ్చు, గిఫ్ట్ గా ఇచ్చేవచ్చు. అంటే వాళ్ళు ఏ హక్కులైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా రైతువారి గ్రామంలో ఆనాడు కూడా ఉన్నాయి. మరి ఏంటిది కాంట్రడిక్షన్ అని అంటే, ఆ రోజున ఏ గ్రామాలైతే రైతువారీ విధానంలో ఉన్నాయో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కంప్లీట్ డ్రై జోన్, 1 సంవత్సరం పంట పడితే 3-4 సంవత్సరాల పంట ఉండదు. ఈ విలేజ్ లో కూడా అదే మనకు కనిపిస్తుంది. సో అక్కడ శిస్తులు మాకు తగ్గించండి అని వాళ్ళు, రైతువారీ విలేజ్లతో సమానంగా మమ్మల్ని కూడా చూడండి అని వీళ్ళు. సో కాబట్టి ఈ గ్రామం దగ్గరికి వచ్చేసరికి కాంట్రడిక్షన్, ఆ గ్రామంలో ఉండేటువంటి కాంట్రడిక్షన్ 2 బ్రాహ్మణ కుటుంబాల మధ్యలో, ఆ నియోగ బ్రాహ్మణులు అంటే లౌకిక వ్యవహారాలు చూసి, అంటే మన గురజాడ కన్యాశుల్కంలో రామప్పు పంతులు గారు లాంటి సో వాళ్ళ మధ్యలో ఉండేటువంటి వైరుధ్యాలు ఇవి వస్తాయి. నేను ఇందాక ఏం చెప్పానంటే, రైతువారీ గ్రామంలో కనిపించిన కాంట్రడిక్షన్ ఒకటి ఉంది. అదేమిటనంటే, ఆల్రెడీ రైతులుగా వాళ్ళు గుర్తించబడ్డారు, వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి. కానీ ఆ భూముల్లో సాగు చేస్తున్న, వ్యవసాయ పనులు చేస్తున్న వాళ్ళు ఎవరు? ఆ గ్రామంలో ఉన్నటువంటి భూమి లేని వ్యవసాయ కూలీలు. యాక్చువల్ పొలిటికల్ కాంట్రడిక్షన్ అది. ఇది చూసినప్పుడు సూపర్ఫిషియల్ గా ఆల్రెడీ రైతులుగా ఉన్నటువంటి వారు శిస్తు తగ్గించాలని, కానీ లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆ భూమి మాకు కూడా కావాలి, మేము ఆ భూమికి హక్కుదారులుగా ఉండాలి, కనీసం రైతువారీ గ్రామంలో ఉన్నటువంటి బంజరు భూములైనా మాకు కావాలి. శ్రీరాములు నాయుడు పోరాటం దేనికి? రాయలసీమలో. సో ఆ బంజరు భూములైనా మాకు కావాలి. అది
ఆ విత్ ఇన్ ది విలేజ్ భూములు ఆల్రెడీ పట్టాదారులుగా ఉన్న వాళ్ళకి, ఆ భూముల్లో కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళకి ఉన్నటువంటి కాంట్రడిక్షన్. సో ఇప్పుడు మళ్ళీ మనము ఈ నోవెల్లో ఉన్నటువంటి ఆ విలేజ్ దగ్గరికి మనం వద్దాం. వచ్చినప్పుడు అక్కడ మనకి మొత్తం స్టోరీ 2 నియోగి బ్రాహ్మణ కుటుంబాల మధ్య, అది కూడా దాయాదుల పోరాటం అది. సో ఒకే తెగ బ్రాహ్మణ కులం మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఒకరిని ఎలాగా బయటికి తీసుకొచ్చాయి, ఒకరిని ఎలాగా ఇది చేశాయి. రెండోది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత వ్యవహారాలు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఇది మొదటి ఫేజ్ స్టోరీ అయిపోయాక రెండో ఫేజ్ లోకి వస్తాం. సో ఇప్పుడు మనకి టైం ఫ్రేమ్ జోన్ ఏంటి? 1947, 45 స్వాతంత్రానికి కొద్దిగా ముందు ఎస్టేట్స్ అబాలిషను, అది టైం ఫ్రేమ్ అయితే, ఇక్కడికి వచ్చేసరికి 63 నాటికి స్టోరీలో ఒక ట్విస్ట్ వస్తుంది. అంటే ఎస్టేట్ విలేజెస్ లో సర్వే సెటిల్మెంట్ అయిపోయింది, ఆ గ్రామాల్లో రైతువారీ పట్టాలు ఇచ్చేశారు. ఇప్పుడు మనం చూసినటువంటి మ్యాప్ లో ఇక జమీందారీ గ్రామాలు అంటూ ఏమీ లేవు, అన్ని రైతువారీ గ్రామాలుగా మార్చబడ్డాయి. అది రాయలసీమ కావచ్చు, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, అన్నిటిలోనూ. కానీ ఇనాం సెటిల్మెంట్ జరగడానికి మరి కొంత సమయం పట్టింది. 1967లో ఇనాం అబాలిషన్ యాక్ట్ వచ్చి మరొక 10 సంవత్సరాలు ఇనామ్స్ కూడా రద్దయి, ఇనాందారుడి దగ్గర ఉన్నటువంటి కౌలుదారులను కూడా రైతులుగా గుర్తించడానికి మరికొంత సమయం పట్టింది. కానీ స్థూలంగా చూసినట్టయితే 63 వచ్చేసే నాటికి అన్ని గ్రామాల్లో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, భూమి సంబంధాలు, స్టేట్ కి రైతుకి ఉన్న రిలేషన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్, ఒకే రకంగా అలైన్మెంట్ లోకి వచ్చాయి. ఇప్పుడు కొత్త డిమాండ్స్ ఏంటనంటే, ఆస్పిరేషన్స్ ఏంటనంటే, భూములు ఎక్కువ ఉన్న వారి దగ్గరనే తీసుకొని భూమి లేని వారికి పంచాలి. సో స్టార్టింగ్ లోనే భీమశంకర్ యొక్క భూముల వివరాలు రచయిత మనకి చెప్తారు. అది దగ్గర గుర్తుమే చెప్తున్నాను, 150 ఎకరాలు. అందులో 30 ఎకరాలు, ఇక్కడ కూడా ఈ విషయం చెప్పాలి, నంజ కాదు, 70 ఎకరాలు పుంజ. అంటే నేను అందుకే అన్నాను, ఆ రెవెన్యూ అది తెలియకపోతే మనము అందులోంచి మనం ట్రావెల్ చేయలేము. నంజా పుంజ అనే మాటలు ఎందుకు వచ్చాయనంటే నియోగి బ్రాహ్మణుల కరణాలికాలు చేశారు. సో వాళ్ళ ద్వారా మాట్లాడిస్తున్నారు కాబట్టి వాళ్ళు మెట్టు పల్లం అని అనరు. అది రెవెన్యూ పరిభాషలో మెట్టు భూమిని పుంజ అని, పల్లం భూమిని నంజ అని అంటారు. అయితే అలాంటి సందర్భాల్లో కింద ఎప్పుడు కూడా మనం రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే 2026లో ఈ బుక్ వస్తున్నప్పుడు చాలా మందికి అవి తెలిసే అవకాశం ఉండదు కాబట్టి, జమాబందీ ఇట్లాంటివి తెలిసే ఉండదు కాబట్టి, నేను అందులో ఉన్నాను కాబట్టి నేను అదేనా తెలుసుకోగలిగాను కాబట్టి కింద ఎప్పుడు రెఫరెన్స్ ఇస్తే ఎక్కువ ఉపయోగం. సరే, కమ్ టు ది పాయింట్. సో అందులో ఆయనకి 150 ఎకరాలు ఉంది. ఇక ఇందాక పద్మ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మిగిలిన వాళ్ళవి, ముఖ్యంగా ఆయన దాయాది సోదరుడివి లాక్కోవడంలో మరికొంత ఎక్స్టెన్షన్ పెరిగింది. అది ఉమ్మడి కుటుంబం, వంట కూడా ఉమ్మడి, అన్ని ఉమ్మడి, భూమి వ్యవసాయం ఉమ్మడి. కానీ అప్పుడే నెమ్మదిగా ల్యాండ్ సీలింగ్ రిఫార్మ్స్ రాబోతున్నాయని, ఎక్కువ భూములుంటే తీసుకోబోతున్నారు అనేది ఉప్పు అందుతుంది. అలాంటి ఉప్పు అందుకోవడంలో ఎవరు ముందు ఉంటారు మీకు తెలుసు కదా. సో వెంటనే ఆయన కూర్చోబెట్టి అన్నదమ్ములందరితో మాట్లాడి ఎవరు వాటాలు వాళ్ళకి వేసేస్తాడు. వంట అయితే మాత్రం కామన్ గానే ఉంటుంది. జస్ట్ సింపుల్ లాజిక్. ఏమిటా లాజిక్ అని అంటే, నేను గెస్ చేసి చెప్పగలను, ఆ పర్టికులర్ ఏరియా డ్రై జోన్ లో ఒక ఫ్యామిలీ యొక్క హోల్డింగ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రూల్స్ ప్రకారంగా హెచ్ క్లాస్ డ్రై ల్యాండ్ అయ్యి ఉంటుంది. అది 54 acres ఉండొచ్చు. కాకపోతే కూడా అలా మారుస్తారు అనుకోండి, బి క్లాస్ అయినా సి క్లాస్ అయినా హెచ్ క్లాస్ డ్రై ల్యాండ్ అని అంటారు. అంటే భీమశంకరానికి 54, ఆడి తమ్ముడి చలపతికి 54, ఇంకో తమ్ముడి శ్రీరామతికి 54, మొత్తం సర్దీశాడు అన్నమాట. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎఫెక్టివ్ గా రావడానికి ముందే సర్దుబాటు చేసుకున్నారు. ఆ విషయం కూడా మనకి నవల్లో ప్రస్తావన వస్తుంది. ఇక వేరే వేరే రూపాల్లో మొగుడు పిల్లలు విడిపోయినట్టు అవన్నీ ఉన్నాయనుకోండి. అంటే ఆయన భూముల్ని సెటరేట్ చేసుకున్నాడు. నారాయణ అనేవాడు ఆల్మోస్ట్ పాపరు అయిపోయాడు. కానీ ఈ మధ్యలో అబ్బాయి బాబు అనే ఒక న్యూ క్లాస్ ఎమర్జ్ అవుతుంది అని నావల్ మనకు చెప్తుంది. దట్ ఈస్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ నా ప్రకారం. ఏమిటనంటే, వాడికి వీళ్ళలాగా ట్రెడిషనల్ గా భూమి లింక్ లేదు.
అంటే వాళ్ళ తాత సంపాదించి తాత ముత్తాత నుంచి ముత్తాత వీడికి భూమి రాలేదు. ఒకడేమో భూమి వచ్చింది నిలబెట్టుకోలేకపోయాడు, ఇంకోటి భూమి వచ్చింది లౌక్యంతో పెంచుకున్నాడు. కానీ ఒరిజినల్ గా వాడు సంపాదించింది కాదు. కానీ అబ్బాయి బాబు అనేవాడు జీరోతో వచ్చాడు. జీరోతో వచ్చేటప్పుడు వాడికి ఉన్న ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్స్ మిలిటరీ మ్యాన్. సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు, ఎక్స్ మిలిటరీ మ్యాన్. ఆ ఎక్స్ మిలిటరీ మ్యాన్ పట్టుకొని, ఇది కూడా చూడండి తమాషా, ఆ విలేజ్ లో 5 ఎకరాలు గవర్నమెంట్ బంజరు భూమి ఈ భీమశంకరం సాయంతోనే తీసుకుంటాడు. అదే విలేజ్ లో ఎందుకు తీసుకోగలిగాడు అంటే, రైత్వారీ విలేజ్ లో బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ అమల్లో ఉంటాయి, జమీందారీ విలేజ్ లో ఉండవు. సో బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ 15 చాప్టర్ 15 ఏం చెప్తుందంటే, భూమి లేని పేదవాళ్ళకి, మాజీ సిపాయిలకి, గీత కార్మికులకి గవర్నమెంట్ బంజరు భూములు ఇవ్వచ్చని బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ లో ఉన్నాయి. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ఎక్కడ గవర్నెన్స్ అవుతాయి? ఓన్లీ రైత్వారీ విలేజెస్ లో అవుతాయి. కాబట్టి ఆ ప్రొవిజన్ ఆ విలేజ్ లోనే ఉంది కాబట్టి వాడు 5 ఎకరాల భూమి తీసుకున్నాడు. కానీ వాడు కోపం అంతా ఏంటనంటే, ఆ ఇచ్చిన భూమి వ్యవసాయానికి పనికిరాదు. అది వాడి కోపాల్లో కోపం. కానీ చూడండి, మనకి మేము అనకాపల్లి నుంచి మా ఊర్లోకి వెళ్ళాలంటే రైల్వే గేట్ వేసేవారు. చుట్టుపక్కల పుణుకులు దుకాణాలు అవన్నీ ఉండేవి. ఫ్లైఓవర్ పడింది, అవన్నీ పోయాయి. అంటే జీవితాలు మటాష్ అయిపోయాయి. మేము మాత్రం రయ్యమని వెళ్ళిపోతూ ఉంటాం నవ్వుకుంటూ, అబ్బా పీడ వదిలిందని అనుకుంటాం. అలాగే సట్టన్ ఇవి సడన్ గా మార్చేస్తాయి. అలాగా వాడి భూమి పక్కన రోడ్డు వెళ్తుంది, అకస్మాత్తుగా ఆ భూమిని ఇంకోలా ఉపయోగించి టూరింగ్ టాకీస్ పెడతాడు, మిల్లు పెడతాడు. అప్పటి వరకు పనికి మాలిన రాళ్లు రప్పలు ఇచ్చిన భూమి నాకు ఇచ్చారు అన్న ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తే ఆ భూమి అసలు వ్యవసాయంతో సంబంధం లేని అనేక వృత్తులకు కారణం అవుతుంది. దాన్ని అప్పులు ఇస్తాడు, అప్పుల మీద వడ్డీలు తీసుకుంటాడు. రైస్ మిల్ పెట్టాడు, రైస్ లో దొంగకాట వ్యవహారం చేస్తాడు, అందులో లాభాలు తీసుకుంటాడు. ఆ రైతులకేమో డబ్బులు ఎగ్గొడుతుంటాడు. అలాగే ప్రతి ఆస్పెక్ట్ లోని ప్రాఫిటే. అక్కడేమో చిన్న మందు కొట్టి పెట్టిస్తాడు, అది అమ్మిస్తాడు. దాని పక్కన పుణుకులు దిక్కాలని పెడతాడు, అది స్టఫ్. అందులో మీరు ఏది చూసుకోండి అది ప్రాఫిటే. ఈ భవానీ శంకరం నారాయణ కళ తెలిసింది వ్యవసాయం, లేదు వ్యవసాయం చేసేది, ఇది ఒకటే సింగిల్ ప్రాఫిట్. వీడికి అలా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాఫిట్. కాలు వేస్తే ప్రాఫిట్, కాలు తీస్తే ప్రాఫిట్. ఇది చదువుతున్నప్పుడు సడన్ గా నేను పనిచేసిన గ్రామంలో జాలంపల్లి నాకు గుర్తొచ్చిందండి. జాలంపల్లి ఒక మొకాసా గ్రామం. ఎవరా మొకాసాదార్స్? ట్రైబల్ మొకాసాదార్స్. దానికి బోల్డ్ హిస్టరీ ఉంది. నేను ఆ ట్రైబల్ మొకాసాదార్స్ దగ్గర ఉన్న ల్యాండ్ సర్ప్లస్ కింద వచ్చేసింది. సర్ప్లస్ కింద వచ్చినప్పుడు వాళ్ళు ఎవరినో పట్టుకొని హైకోర్టు వరకు వెళ్ళి ఓడిపోయారు. హైకోర్టు డిసిషన్ ఇచ్చింది కాబట్టి ఆ సర్ప్లస్ పంచాలని మేము ఉద్యమం చేశాం. 261 ఎకరా. కెన్ యూ ఇమాజిన్? 261 ఎకరా. అదే ఆ ట్రైబుల్ కాకపోయి ఉంటే, ఈ భీమశంకరం నారాయణ అయి ఉంటే 1 ఎకరం సర్ప్లస్ కింద వచ్చిండేది కదా. అయితే సుప్రీంకోర్టుకి అని పోయి ఉండేవారు. సరే, అయితే నీదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ మధ్యలో జస్ట్ లైక్ దే ఆర్ కింగ్స్, ఆ ట్రైబల్ మొక్కాసదార్ కింగ్స్. ఎవరైతే నేను డైరెక్ట్ గా ఫైట్ చేశానో వాళ్ళ తండ్రిని పల్లకీలో మోసేవారు, ఆయన తగులు తీర్చేవాడు. ప్రతి జనవరి 29వ తారీఖు నాడు వీరయ్య తీర్థం జరుపుతారు. అందరూ వెళ్లి కోడిపుంజు గుమ్మడికాయ ఇచ్చి దండం పెడతారు. వస్తుంటే లేచి నిలబడిపోతుంటారు. అది కానీ అక్కడికి 1992లో నేను అక్కడికి వెళ్ళాను. అప్పటికి ఆయన రామందర లాస్ట్ మొక్కాసదార్ ఆ భూములన్నిటికి యజమానిగా ఉన్నారు. ఆయనదే సీలింగ్ కింద సర్ప్లస్ గా డిక్లేర్ అయింది. అక్కడికి అదే టైంలో ఓ చిన్న టీవీఎస్ మోపెడ్ పైన ఓ చిన్న షావుకారు వచ్చాయండి. ఓ చిన్న కమ్మలిల్లో ఉంటూ, ఇప్పుడు ఈ అబ్బాయి బాబులాగే, గురుగారు నమస్కారం సార్, బాగున్నారా? సార్ కనపడటం అని సార్, టీఏనే తాగండి సార్. ఈ మొక్కాసర్ గారు ఇలా మనం చూస్తుంటాం. మనకి ఈ భూస్వామి మీద కోపం. వాడు సీజన్ లో ఏది దొరికితే అది కొంటాడు, అనకాపల్లి తీసుకొచ్చి అమ్ముతాడు. ఏది లేదో అది తీసుకొచ్చి అక్కడ అమ్ముతాడు. విత్తనాల సమయంలో విత్తనాలు, ఎరువుల సమయంలో ఎరువులు, పురుగు మందుల సమయంలో పురుగు మందులు, పెళ్లిళ్ళు అయితే చిన్న అప్పులు, పెద్ద మనుషులు అయితే చిన్న అప్పులు, అందరి దగ్గర మంచిగా ఉంటాడు. వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, కమిషన్లు ఎవరిదైనా సార్ నమస్కారం, బాగున్నారు సార్, మనిషి ఏంటండి నల్లపూస అయిపోయారు. చివరికి అలా 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 చూడగా అక్కడే వాళ్ళ అమ్మ సాయంత్రం అయితే పునుకుల దుకాణం పెడుతుంది,
పక్కన వాళ్ళ ఆవిడేమో బయట నుంచి తెచ్చిన బ్రాందీ సీసాల్లో ఇవి అమ్ముతుంటుంది. ఇవి కాక పెట్రోల్ బంక్ వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి కాబట్టి పెట్రోల్ బల్క్ గా కొని మళ్ళీ అక్కడ అమ్ముతారు. అవి ట్రాక్టర్లు వచ్చాయి కాబట్టి ట్రాక్టర్కి డీజిల్ కావాలి కాబట్టి డీజిల్ బల్క్ గా కొని దాని పర్సంటేజ్ అమ్ముతారు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు సీజన్ తో సంబంధం లేదు, రోజుతో సంబంధం లేదు. చివరికి వచ్చేసరికి ఈ ముఖాసదార్ ఇల్లు రిపేర్లు చేసుకోవడానికి ఇవాళ లేదు. మన వాడిది 3 అంతస్తుల భవనం వచ్చి మొన్న వెళ్ళినప్పుడు చూశాను. లోపల ఆధునిక వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. సేమ్ నాకు అదే గుర్తొచ్చాడు ఈ మహానుభావుడు, ఈ అబ్బాయి బాబు అనేవాడు. ఇప్పుడు న్యూ కైండ్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్, న్యూ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, న్యూ కైండ్ ఆఫ్ లాజిక్, దానికి సంబంధించిన వ్యవహార దక్షతలు, ఒక అడ్వకేట్తో పరిచయాలు, పొలిటికల్ లీడర్స్తో పరిచయాలు, వాళ్ళకి పెట్టుబడులు పెట్టడాలు, భూముల తగువుల్లో మధ్యస్థాలు చేయడాలు, కమిషన్ వ్యాపారాలు, అలాగా ఈ మొక్కసదరికి తెలిసిందల్లా కూడా ఈ పత్తనం ఇది అది చేయడం అలా అంటే ఇదే. చివరికి వీడు మట్టుకొట్టి పోయారు, వాడు అలా వెళ్ళాడు. ఇంకోటి ఏంటో వాడు ఎవడికి శత్రువు కాదు, వీడెవడికో ఒకటికి మాత్రమే మిత్రుడు, మిగిలిన శత్రువు. ఇది ఆ సేమ్ క్యారెక్టరు ఇందులో చూసినప్పుడు ఆ రైతువారి గ్రామంలో ఒక న్యూ క్లాస్ ఎమర్జ్ అవుతుంది. ఈ న్యూ క్లాస్ ఎమర్జ్ అవడం ద్వారా సాంప్రదాయక వ్యవసాయం ద్వారా వచ్చే లాభము అనేది పక్కకు పోయి వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్ అవుట్పుట్ ట్రేడ్, వ్యవసాయం చేయడానికి ఏమి కావాలో అవి, వ్యవసాయం నుంచి వచ్చిన తర్వాత ఏమో అవి, దాని నుంచి తర్వాత పెరిఫోరియల్ యాక్టివిటీస్, అప్పులు ఇవ్వడాలు, పుణుకుల దుకాణాలు, టూరింగ్ ప్యాకేజ్లు అనే ఒక న్యూ ఆస్పిరేషనల్ క్లాస్ వచ్చింది. సరే, అసలు పాయింట్ ఏంటంటే భీమశంకరంకి భూమి ఉంది, తాను వ్యవసాయం చేశాడు. అంటే వ్యవసాయం చేశాడనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. కూలీని పెట్టి సూపర్వైజ్ చేసి చేయడం, లేదా కౌలుకి ఇచ్చేసి చేయడం, వ్యవసాయం చేస్తామని అంటారు. కానీ మొదటి దాంట్లో డైరెక్ట్ గా అతను పార్టిసిపేట్ అవుతాడు. ఇంకోటి ఏంటి, తాను కూడా భాగస్వామి అవుతూ చేయిస్తూ చేయడం. భీమశంకరం తన తమ్ముళ్ళతో అదే చేయించాడు. అంటే అతను డైరెక్ట్ గా అగ్రికల్చరల్ తో లింక్ లో ఉన్నాడు. కానీ నెమ్మదిగా వాళ్ళకి ఎప్పుడైతే అర్థం అవుతుందో అగ్రికల్చరల్ వైబుల్ కాదు అంటుందో, నెమ్మదిగా వాళ్ళ తాలూకా పిల్లల్ని వేరు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అవుట్ ఆఫ్ ది విలేజ్ వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఎన్రిచ్ కాగలుగుతాం అని వాళ్ళు ప్రతి దాంట్లోనూ ఆ ట్రెండ్స్ ని ముందుగా గుర్తుపడతారు. సో ఆ విధంగా ఇక్కడ నారాయణ కుటుంబం అది లేకపోయినా ఆటోమేటిక్ గా వ్యవస్థ సృష్టించేటువంటి అడ్వాంటేజెస్ ని అందుకోగలిగేటువంటి సామాజిక పెట్టుబడి వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ నవల 3వ భాగం వస్తే వాళ్ళు కూడా అక్కడ స్థిరపడతారు. శాంత అనే అమ్మాయి జీసీసీలో డిపోలా చేరుతుంది. అయితే ఐడియాలజికల్ గా సత్యం మాస్టర్ గారితో చేరి ఆవిడ నక్సలైట్లు అయిపోయింది అనుకోండి, ఒకవేళ చేరలేదు అనుకోండి, జీసీసీలో చేరిన అమ్మాయి పర్మనెంట్ అయిపోయి తర్వాత రేపు మాపు జనరల్ మేనేజర్ గా రిటైర్ అయిపోయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ విధంగా వాళ్ళు వ్యవసాయం వైబుల్ కాకపోయినా నెమ్మదిగా వేరే దానికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నాల్లో ఆ 2 ఫ్యామిలీస్ లో మనకి సూచనలు కనిపిస్తాయి. అబ్బాయి బాబు అనేవాడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, సో మచ్ ఎన్రిచ్డ్, వీళ్ళకంటే కూడా ఎక్కువ. కానీ అప్రెషన్ కి, సప్రెషన్ కి, ఎక్స్ప్లాయిటేషన్ కి గురవుతున్న సెక్షన్స్ ఆ గ్రామంలో ఏమిటి? దట్ ఈస్ ది క్వశ్చన్. అబ్బాయి బాబుకి పంటలు పండించి వేస్తూ వాడు చేసే మోసాలకు గురైపోతారు సన్న చిన్నకారు రైతులు. అప్పులకి వాడికి భూమి అప్పజెప్పి అదే భూమిలో కౌలుదారులుగా ఉంటూ అటు అప్పు వడ్డీ కడుతూ ఇటు కౌలు కడుతున్నటువంటి కౌలుదారులు, ఏదో రోజు తమకు భూమి వస్తుందని ఎదురు చూస్తుంటే అదే గ్రామంలోనే దళిత భూమి లేని వ్యవసాయ కూలీలు, దే ఆర్ ది విక్టిమ్స్. ఇందులో సోషల్ ల్యాడర్ కూడా మనం చూస్తే బ్రాహ్మణ నియోగి కుటుంబాలు భూమితో పుట్టారు, భూమితో ఉన్నారు. భూమి ఇచ్చినటువంటి ఆసరాగా చేసుకొని అక్కడి నుంచి స్టెప్ అవుట్ అయి పైకి జంప్ అయ్యారు. నెక్స్ట్ అబ్బాయి బాబు లాంటి శూద్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు భూమి లేకపోయినా ఎక్స్పోజర్ వల్ల వ్యాపార వ్యవహారాలు చేసుకొని భూమి మీదకి వచ్చారు. కానీ అదే భూమిలో కౌలుదారులుగా కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఆపర్చునిటీ మన భూ సంస్కరణ చట్టాలు కానీ మన విధానాలు కానీ ఇవ్వలేదు, ఈ రోజు కూడా ఇవ్వలేదు. అంటే ఒక సామాజిక గ్రూపు భూమి ఆధారంగా పైకి ఎదిగితే నెక్స్ట్ ఇంకొక సామాజిక గ్రూప్ దాన్ని ఆ ప్లేస్ లోకి వచ్చి వాళ్ళు ఎదిగిన వాళ్ళు భూమిని ఇంకొకరు వదలట్లే. అది మన దగ్గర ఉన్న సమస్య. సో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ భూమి మెయింటైన్ చేస్తాడు.
అది ఆ ప్రశ్నకి జవాబు నవల్లో ఆఖరి పేజీలో ఆఖరి పారాగ్రాఫ్ లో ఉంది. అది చదివేస్తే నా పని పూర్తయిపోతుంది. ఆఖరి పేజీలో ఉంది, 280 పేజీ నెంబర్. భూమి మీద పంట మొదటి వ్యాపార వస్తువు. ఆనాడు అదే వస్తువుల మార్పిడికి మాధ్యమం. ఇప్పుడు భూమే సరుకు అయింది. సంపాదించినదంతా బంగారం మీద పెట్టేవారు, ఇప్పుడు భూమి మీద పెడుతున్నారు. దాని మీద పండే పంట ఇప్పుడు ఒక ఆదాయం కాకుండా పోయింది. ప్రభుత్వానికి భూమి శిస్తు ఆదాయ వనరుగా లెక్కలోకి రాదు. దాని యజమానికి పంట ప్రధానం కాదు. వ్యవసాయం ఆధారు అయినప్పుడు ల్యాండ్ సీలింగ్ చట్టాలు వచ్చాయి. కంపెనీలు ఏర్పడి భూసేకరణ చేస్తాయేమో, చట్టబద్ధంగా భూములు పోగు చేయటానికి 100 మార్గాలు పుడతాయేమో. అబ్బాయి బాబు చేసిన ప్రయోగం రేపొద్దుట ఎన్ని రూపాయలుగా మారుతుందో అనే పారాగ్రాఫ్తో మోరార్లెస్ ఈ నావల్ ఎండ్ అవుతుంది. కానీ దీనికి నేను ఒక ఆన్సర్ చెప్పి నా బుర్రకి నా అనుభవానికి, భూమి మీద వచ్చే పంట ప్రధాన ఆదాయం కానప్పుడు, ఆ పంటకి భూమి విలికి సంబంధమే తెగిపోయినప్పుడు మరి ఎందుకని వ్యవసాయాన్ని చేయడానికి నాకు ఇష్టం లేదు. ఇక్కడ కార్డియాలజిస్ట్ని, మహారాష్ట్రలో క్రికెట్ ప్లేయర్ని, నాకు నెల్లూరులో 100 ఎకరాలు కావాలి. ఎందుకు కావాలి అని అంటే అది రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్. ఒకటి రిస్క్ లేదు దాంట్లో. నీకు ఇంత భూమి ఎందుకుందంటే ల్యాండ్ సీలింగ్ ఒకటే కొద్దిగా చూసుకుంటే చాలు, 3 పేరుతో పెట్టేస్తే అయిపోతుంది. సెకండ్, ఏమీ చేయకపోయినా కూడా ఆదాయం వస్తుంది. ఎలాగా? పిఎం కిసాన్ ఎవరికి వస్తుంది? రైతు భరోసా ఎవరికి వస్తుంది? ఉదుగు తుఫాన్ వస్తే నష్టపరిహారం ఎవరికి వస్తుంది? 1B రిజిస్టర్లో ఎవడి పేరు ఉందో అడిగి వస్తుంది. అటు వ్యవసాయం చేస్తున్నాడు, ఎవడు చేశాడు? రేపు ల్యాండ్ ఎక్విజిషన్ వస్తుంది, కాంపన్సేషన్ ఎవరికి వస్తుంది? వాడికి వస్తుంది. బ్యాంకులో నాకు లోన్ కావాలి 50 లక్షలు విశాఖపట్నంలో. హెచ్డి బ్యాంక్ వాడు అంటాడు, నీ దగ్గర షూరిటీ ఉంది, నా దగ్గర షూరిటీ ఏంటి? అక్కడ జాలంపల్లిలో 20 ఎకరాలు, అందులో ఏం బండింగ్ చేస్తాం? బంగారం బండింగ్ చేస్తున్నా. రాసుకుంటాడు వాడు. కావాలంటే విఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, 20 ఎకరాలు వరిపడి వస్తున్నాయి. సో రిజిస్ట్రేషన్ వాల్యూ సంపాదించడం కోసం ప్రభుత్వాలు ఆర్టిఫిషియల్ గా మార్కెట్ వాల్యూ పెంచేస్తున్నాయి. ఎంత చచ్చు దద్దమ్మ భూమి అయినా 20 లక్షలకు తక్కువ లేదు కదా. సో నీకు 10 ఎకరాలు ఉందంటే ఎంత? దాని మీద నీకు వచ్చే లోను అతి తక్కువ వడ్డీతో వస్తుంది. ఇది కాకుండా కాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, భూమి అభివృద్ధి పేరుతో వచ్చే రుణాలు, స్వల్పకాలిక రుణాలు, సబ్సిడీలో వచ్చే విత్తనాలు, సబ్సిడీలో వచ్చే ఎరువులు, సబ్సిడీలో వచ్చే పురుగు మందులు, ఇవన్నీ. రెండోది ఇమ్మీడియట్ డిస్పోజబుల్. రేపు 4-5 రోజుల్లో నాకు భూమి కావాలి, కొనేవాళ్ళు బోర్డు మీద మార్కెట్లో ఉన్నారు. ముందు 2 ఎకరాలు అమ్మేస్తే ఈ పని అయిపోద్ది. ఆ ఫెసిలిటీ ఉంది. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి నీకు ఎంత భూమి ఉందని అడగడు. రెండోది, నీవు ఇక్కడ కార్డియాలజిస్ట్ గా సంపాదించిందంతా, అడ్వకేట్ గా సంపాదించిందంతా జాలంపల్లిలో ఉట్టి రాళ్లు భూమి అయినా బంగారం పండియడం వల్ల వచ్చేస్తుందని నువ్వు రాసేటువంటి ఆడిటర్లు నీకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇన్ని ఫెసిలిటీస్ భూమిని కలిగి ఉండడంలో, వ్యవసాయం చేయడంలో కాదు, కలిగి ఉండడంలో. అందుకోసం ఆ భూమి ఏమిటని కానీ, అది ఎంత దూరంలో ఉందని కానీ, ఏం పండుతుందని కానీ, పండితే దాని మార్కెట్ రేట్ అయినా కానీ అసలు అవసరమే లేదు, సంబంధమే లేదు, అసలు ఆలోచనే లేదు. భూమి ఉందా 10 ఎకరాలు చెప్పండి, మేము రెడీగా ఉన్నాం. రాళ్ళు రప్పలేని పర్లేదు, పట్టా భూమి అయితే చాలు. అందుకోసం ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇవాళ మన దాంట్లోకి వస్తున్నాయి. కాబట్టి భూమితో సంబంధం లేనటువంటి వర్గాలు భూమిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే భూమితో సంబంధం ఉండి వ్యవసాయంతో సంబంధం తెగిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమిని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. దానికి అనుగుణంగా మన చట్టాలు, దానికి అనుగుణంగా మన అడ్మినిస్ట్రేషన్, దానికి అనుగుణంగా కంప్యూటర్ ల్యాండ్ రికార్డ్స్ ఇవన్నీ మారుకుంటూ వస్తున్నాయి. అందులో భాగమే గత ప్రభుత్వంలో టైటిల్ గ్యారంటీ యాక్ట్. వాట్ ఈస్ ది టైటిల్ గ్యారంటీ యాక్ట్? ఎప్పుడైనా మనం సీరియస్ గా ఆలోచించామా? సింపుల్. ఇప్పుడు లేదా టైటిల్ గ్యారంటీ? లేదు. టైటిల్ గ్యారంటీ ఇప్పుడు లేదు అని అంటే ప్రిజంప్షన్ అన్నమాట. అక్కడ మేడం గారు బ్యాగ్ పెట్టి వెళ్ళారు. ఈ కుర్చీ ఎవరిది అని అంటే
పలానా ఇందిరా గారు దయ్యి ఉండొచ్చు. ఎందుకోసం? అక్కడ ఆవిడ బ్యాగ్ ఉందని మాత్రమే. అంటే ప్రిజంప్టివ్ గా మనము ఆ కుర్చీ ఆవిడిది అని అనుకుంటున్నాం. నోబడి విల్ గ్యారంటీ. కానీ మీకు వచ్చి అది ఇందిరా గారి బ్యాగ్ కదండి, నా బ్యాగ్ అంటే అది నేను పెట్టాను అన్నారు అనుకోండి, దెన్ ఎవరిది ఆ కుర్చీ అనే టైటిల్ డిస్ప్యూట్ అరైజ్ అవుతుంది. అది ఎవరు చేయాలి? న్యాయస్థానం చేయాలి. అంటే భూమికి యజమాని హక్కుదారుడు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు అది తేల్చేటువంటి అధికారము కేవలం జ్యుడిషియరీకి మాత్రమే ఉంది. అక్కడ ఇది ఎవరిది బెటర్ టైటిల్, ఎవరిది బెటర్ పొజిషన్ అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకదేగా 12 సంవత్సరాల పాటు సాగు భూమిలో నువ్వు ఉన్నట్టయితే నీకు అడ్వర్స్ పొజిషన్ వస్తుందనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చిందండి. మరి 12, 24, 48 సంవత్సరాలుగా ఆదివాసీలు ఆ భూముల్లో ఉన్నారే, ఇవాళ సింపుల్ గా వాడి పట్టా లేదని, పట్టాదారుడు కాలంలో వాడి పేరు లేదు, దొబ్బే అని ఎలాగంటున్నారండి? అదనమాట ప్రిజంప్టివ్ టైటిల్. ఆయనకి టైటిల్ ఉంది అని ప్రస్తుతానికి భావిస్తున్నాం. ఎవరైనా దాన్ని ఛాలెంజ్ చేస్తే సివిల్ కోర్టులోకి వెళ్ళి తెలుసుకోవాలి. అది ఎవరికి ఇబ్బంది? ఎవడైతే భూమి మీద లేడో వాడికి ఇబ్బంది. అందుకోసం వాడికి కావాలంటే ఏంటి? అమెరికాలో ఉండు, జర్మనీలో ఉండు, నీ పేరుతో భూమి రికార్డు ఉంటే నీదే. దాన్ని ఛాలెంజ్ చేయడానికి లేదు. ఛాలెంజ్ ఒకవేళ ఎవరైనా చేస్తే ఆన్ బిహాఫ్ ఆఫ్ పట్టాదార్ గవర్నమెంట్ వెళ్ళి వాదిస్తుంది. అంటే ఇప్పుడు నేను వెళ్ళి వాదించుకుంటున్నాను. శంకర్రావు నా మీద కేసేస్తే నేను వెళ్ళి నాది కాదు. ఈ భూమి అజయ్ కుమార్దే అని ప్రభుత్వం చెప్పింది కాబట్టి, నా టైటిల్ గ్యారంటీ ఇచ్చింది కాబట్టి, ఆ మొత్తం లీగల్ ఎక్స్పెన్సెస్ అంతా కోర్టులో గవర్నమెంట్ భరిస్తుంది. ఎవరికి హ్యాపీ అండి? అది నాకు కదా హ్యాపీ. నా చేతికి ₹1 అంటది కదా. ఒకవేళ ప్రభుత్వం చేసిన మిస్టేక్ వల్ల నేను ఓడిపోతే నాకు కాంపన్సేషన్ పే చేస్తుంది. ఎందుకోసం? నీకు టైటిల్ ఉందని చెప్పాం, కానీ మేము ప్రూవ్ చేయలేకపోయాం, నీకు నష్టం జరిగిందని. అది టైటిల్ గ్యారంటీలో ఉన్న కీలకమైన అంశం. నన్ను ఎవడైనా పొడి చేయడానికి సిద్ధపడ్డాడు అని అంటే క్రైమ్ ఎవరు ఎంక్వైరీ చేస్తారు? స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తాడు. కేసు ఎవరు నమోదు చేస్తారో వాడు చేస్తాడు. కోర్టులో నా తరఫున కేసు ఎవడు నడుపుతాడు? వాడు నడుపుతాడు. ఆ ఖర్చు అంతా ఎవడు భరిస్తాడు? వాడు భరిస్తాడు. ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫుట్టింగ్ లోకి తహసీల్దార్ రాబోతాడు అన్నమాట. ఎవరికి ఉపయోగం అది? అబ్బాయి బాబులకి, బొబ్బాయి బాబులకి ఉపయోగం. సో వీటిలన్నిటిని కూడా అక్కడక్కడ ఆయన ప్రస్తావించారు. దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ గా పెట్టారు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో నేను కూడా మళ్ళీ పాత పుస్తకాలన్నీ తిరిగేశాను. అందుకోసం ఈ నవలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకోసం అంటే ల్యాండ్ బేస్డ్ గా, ల్యాండ్ నేపథ్యంగా రాయడం అనేది, అందులో సాహిత్యపరం క్యారెక్టర్స్ తో రాయడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. అయితే నాకు ఒక ఫిర్యాదు కూడా ఉంది, అది కూడా చెప్పాలి సార్, ఏమనుకోదు. చాలా సందర్భాల్లో వినయమూర్తి గారు వచ్చేస్తుంటారు. వినయమూర్తి గారు వచ్చేస్తుంటారు. ఎందుకోసం అని అంటే ఆయనకి చాలా జీవితానుభవం, బహుశా బాగా అధ్యయనం చేసినట్టున్నారు. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఎవరో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండాలి, లేదంటే ఆ పదాలు రావు. ఇది చెప్పాలనే ఆతృతలో క్యారెక్టర్లోకి రచయిత ఎంటర్ అయిపోయి ఆ క్యారెక్టర్ తో పేరాలు చెప్తున్నారు. అది కూడా వాళ్ళు చాలా ఫిలసాఫికల్ గా, చాలా పాలిష్డ్ గా, ఒక 16, 17 సంవత్సరాలను ఒక శాంత గ్రామంలో పుట్టిన అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు, అరే ఇంత మెచ్యూరిటీ ఎలా వస్తుంది, ఇప్పటికి ఇంకా మనకు రాలే కదా, తలంతా నిలిచిపోయిన అంటే, లేదు ఆ అమ్మాయిలోకి మూర్తి గారు ప్రవేశించారు, అందుకే ఆ అమ్మాయి ఊగిపోతుంది. ఆ సత్యం మాస్టర్ గారు లేదు సత్యం మాస్టర్ అన్నాడు ఒక డమ్మీ క్రియేటర్, ఆయన ఎవరో కాదు, మూర్తి గారే. అలాగా ఆ థిరిటికల్, ఐడియాలజికల్ లేదా ఇవి చెప్తున్నప్పుడల్లా కూడా ఆ క్యారెక్టర్కి ఒక లిమిటేషన్ ఉంటది కదండి. ఇప్పుడు ఆ పుట్టి పెరిగిన పరిస్థితి లిమిటేషన్స్ ఉంటాయి కదా, ఆ లిమిటేషన్ లోపలే క్యారెక్టర్ యాక్చువల్గా చేయగలుగుతుంది. అందుకే సత్యజిత్ రే ఏమన్నాడంటే, మన సోషల్ సినిమాల్లో ఉన్న పాత్రలన్నింటినీ కూడా హాలో సోషల్ క్యారెక్టర్స్ అన్నాడు. అంటే డొల్ల సాంఘిక పాత్రలు అన్నాడు. అంటే నిజ జీవితంలో ఆ పాత్ర అలా మాట్లాడదు, అంటే మాట్లాడడానికి దగ్గరగా కూడా రాదు. అది కొద్దిగా సారు చూస్తే బాగుంటుందేమో, మన్నించాలి.